Hello guys, welcome back to my YouTube channel Code with Vanilla. So today we are discussing about variables and data types in Python. So let's start our series. Move to today's topic, variables and data types. So what is a variable? అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా. వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాగా అనమాట. దాంట్లో మనకి నచ్చిన డేటా కానీ వాల్యూస్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. సో మనం ఇది ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సో లెట్ us assume దట్ దిస్ ఈజ్ ఏ కంటైనర్. సో ఈ కంటైనర్కి నేను పేరు బాక్స్ అని ఇస్తున్నాను. సో అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ఎ స్నాక్స్ బాక్స్. మనం రోజు స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్ తీసుకుని వెళ్తాం కదా. స్నాక్స్ బాక్స్లో మనం డిఫరెంట్ ఐటమ్స్ తీసుకుని వెళ్తాం రోజు. సో ఈరోజు నేను మా కాలేజ్కి బిస్కెట్స్ తీసుకెళ్ళాను అనుకోండి. సో ఈ బిస్కెట్స్ని మనం డేటాగా కానీ వాల్యూగా కానీ అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బాక్స్ అనేది వేరియబుల్, సో ఈ బిస్కెట్స్ అనేది డేటా అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు వాల్యూ కెన్ చేంజ్. సో మనం రోజు స్నాక్స్ బాక్స్లో ఒకటే ఐటమ్ తీసుకెళ్తామా? లేదు కదా, డిఫరెంట్ ఐటమ్స్ తీసుకెళ్తాం కదా. సో అలాగే పైథాన్లో కూడా ఒక వేరియబుల్లో మనం ఓన్లీ ఇంటీజర్ మాత్రమే స్టోర్ చేస్తామా? ఇంటీజర్ స్టోర్ చేస్తాం, ఫ్లోట్ స్టోర్ చేస్తాం, బూలియన్ స్టోర్ చేస్తాం. అంటే ట్రూ అండ్ ఫాల్స్ బూలియన్ అంటే ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్ అనమాట. సో అవి కూడా స్టోర్ చేయొచ్చు. సో స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు. సో డిఫరెంట్ స్టోర్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో కూడా ఇప్పుడు నేను బాక్స్ అనేది ఫస్ట్ బిస్కెట్స్ అని అసైన్ చేశాను అనుకోండి, మళ్ళీ నేను బాక్స్కే నేను యాపిల్ అని కూడా అసైన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దాని ఎగ్జాంపుల్స్ ఇంకా 2 చూద్దాం. సో ఇక్కడ ఏజ్ అనేది ఒక వేరియబుల్ అనమాట. సో 20 అనేది దాని వాల్యూ. సో 20 అనేది ఇంటీజర్ కదా. సో మనం ఒక వేరియబుల్లో డిఫరెంట్ డేటా టైప్స్ అనేది కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో కింద మనం చూస్తే నేను నేమ్ అనేది స్వీట్ అని ఇచ్చాను ఇక్కడ. ఎస్టర్డే మనం చూసాం. స్ట్రింగ్ అనేది మనం డబల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఇవ్వచ్చు. సో ఇక్కడ ప్రింట్ చేశారు. నేను ఐడిఎల్ఈ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. లెట్స్ ఓపెన్ అవర్ ఐడిఎల్ఈ గైస్. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఫస్ట్ ఏజ్, మీకు ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోండి. నేను 10 తీసుకుంటున్నా. సో ప్రింట్ ఏజ్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏజ్ అనేది 10 తీసుకున్నాం, ప్రింట్ ఏజ్. సో నేను వేరియబుల్ని ఇక్కడ ప్రింట్లో రాస్తున్నాను అనమాట. వేరియబుల్ రాసేటప్పుడు దాన్ని కోట్స్లో పెట్టకండి, అది స్ట్రింగ్ దానికి అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ప్రింట్ నేను కోట్స్లో ఏజ్ ఇచ్చానంటే అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అనమాట. సో మనం డైరెక్ట్ వేరియబుల్స్ని రాసేటప్పుడు అది కోట్స్లో రాయకండి. సో రిమెంబర్ దట్ థింగ్ గైస్. సో అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు, నేమ్ అనేది స్వీట్ ఇచ్చాం కదా. అది కూడా చూద్దాం ఒకసారి. సో స్ట్రింగ్ కాబట్టి మనం కోట్స్లో స్టోర్ చేయాలన్నమాట, ఐదర్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ అట్ యువర్ విష్. సో స్వీటీ అండ్ సో ప్రింట్. ఇప్పుడు నేను స్వీటీ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ చేశాను? నేమ్ అనే వేరియబుల్లో కదా. సో నేమ్ అనేది రాస్తాను అనమాట ఇక్కడ. ఎంటర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్ అనేది స్వీటీ వచ్చింది. నేను నేమ్ అనే వేరియబుల్కి స్వీటీ అనే స్ట్రింగ్ అసైన్ చేశాను అనమాట. సో ఇక్కడ ప్రింట్ నేమ్ అంటే నాకు స్వీటీ అని వచ్చింది. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ మనం వేరియబుల్ నేమ్స్ రాస్తాం కదా. సో వేరియబుల్ నేమ్స్ రాయడానికి కూడా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెంట్ రూల్స్ ఏంటంటే స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. అంటే ఏంటంటే యూ కెన్ సీ హియర్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ నేను ఏజ్ అనేది నేమ్ అనేది అవి 2 లెటర్సే కదా. సో లెటర్స్తో స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే అండర్ స్కోర్తో స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అండర్ స్కోర్తో చేద్దాం. ఏం చేద్దాం, అండర్ స్కోర్ బాక్స్. జనరల్గా మనం ఏం తీసుకొని పోతాం బాక్స్లో, ఎలాగో మనం స్నాక్స్ చేసాం కాబట్టి సో స్నాక్స్ మీద చేద్దాం. సో నేను గ్రేప్స్ అని టైప్ చేస్తున్నా.
సో ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. దీన్ని అండర్ స్కోర్ అంటారనమాట. సో యూ కెన్ సీ దట్ గైస్, గ్రేప్స్. సో మనం ఎప్పుడైనా వేరియబుల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే లెటర్తో స్టార్ట్ చేయాలి, లేకపోతే అండర్ స్కోర్తో స్టార్ట్ చేయాలి. లేదు మనం స్పేసెస్ కానీ ఏదైనా నెంబర్స్తో కానీ స్టార్ట్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది. సో అది కూడా చూద్దాం ఇప్పుడు ఇక్కడ. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ అనే ఎగ్జాంపుల్ ఇంకోసారి తీసుకుంటాను. బీఓకి ఇచ్చి ఎక్స్ గ్యాప్ ఇస్తున్నా అనమాట. దీంట్లో నేను ఈసారి బిస్కెట్ స్టోర్ చేస్తున్నా. సో ఎంటర్. సో ఇప్పుడే మీరు చూడొచ్చు అనమాట. సో సారీ గైస్, ఇక్కడ నేను సింగిల్ కోట్స్ పెట్టి ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాను. ఇంకోసారి చూద్దాం. స్పేస్ ఇస్తున్నా బాక్స్కి, బిస్కెట్ డబుల్ కోట్ సెండ్ చేసా. సో చూడొచ్చు అనమాట, ఇక్కడ నేమ్ స్పేస్ వచ్చిన దానికి సింటాక్స్ ఎర్రర్ అంటే ఇన్వాలిడ్. సో స్పేసెస్ అనేది ఉండకూడదు అనమాట మనం ఎప్పుడైతే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నప్పుడు. సో ప్లీజ్ డూ రిమెంబర్ గైస్. సో ఇంకోటి ఏమంటే వి కాన్ స్టార్ట్ విత్ నెంబర్, మనం నెంబర్స్ స్టార్ట్ చేయలేమంట. అవునా, చూద్దాం. సో నేను ఇక్కడ 3 అని ఇస్తున్నా. 3 సంథింగ్ LUH ఈక్వల్స్ టు 20. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. సో నెంబర్స్ అనేది స్టార్ట్ కాకూడదు, నెంబర్స్తో స్టార్ట్ కాకూడదు, అలా అని స్పేసెస్ కూడా ఉండకూడదు, సో అలా అని హైఫన్ కూడా ఉండకూడదు. సో హైఫన్తో కూడా నేను మీకు చూపిస్తా. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సింటాక్స్ ఎర్రర్, వి కాంట్ అసైన్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఇవి అనమాట ఎర్రర్స్. సో నేను మీకు ఎర్రర్స్తో సహా చూపిస్తున్నాను. సో ఈసారి మీరు ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఎర్రర్స్ వస్తే ప్లీజ్ టు చెక్ ఇట్. సో అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, ఇది కేస్ సెన్సిటివ్ కూడా. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే మనకి లోయర్ కేస్ లెటర్స్ ఉంటాయి, అప్పర్ కేస్ లెటర్స్ ఉంటాయి, అంటే స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ ఉంటాయి అనమాట. సో స్మాల్ లెటర్స్ స్మాల్ ఏ నుంచి జెడ్ వరకు. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏకి అసైన్ చేస్తున్నాను ఒక వాల్యూ, సంథింగ్ ఒక ర్యాండమ్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత. సో నేను ప్రింట్ స్మాల్ ఏ ఇస్తే మాత్రమే మనకి అవుట్పుట్ వస్తుంది. లేదు నేను ప్రింట్ క్యాపిటల్ ఏ ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ రాదనమాట. అది దాన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. సో మీరు ఏ ఫార్మాట్లో అయితే స్టోర్ చేసి ఉంటారో, ఐదర్ ఇట్ ఈస్ లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్, దట్ ఈస్ యువర్ విష్. బట్ టైప్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి, నేను లోయర్ కేస్లో చేశానా అప్పర్ కేస్లో చేశానా. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, కోడ్ అంతా కరెక్ట్ రాసి ఉంటారు, ఒక స్మాల్ ఎర్రర్ ఇదే అనమాట, స్మాల్ లెటర్లో బిగ్ లెటర్లో. సో అలా కూడా చాలా మందికి అవుట్పుట్స్ రావు. ఒకసారి చెక్ చేసుకోండి ఈసారి. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఈ స్లైడ్లో ఏముందంటే వాట్ ఆర్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. సో మనం ఇక్కడ చూడొచ్చు ఏ డేటా స్టోర్ చేసామని. మనం ఇక్కడ స్ట్రింగ్ అనేది స్టోర్ చేసాం, ఇక్కడ ఇంటీజర్ అనేది స్టోర్ చేసాం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డేటా అనేది మన వేరియబుల్లో ఏమేమి స్టోర్ చేస్తాం. దీంట్లో మనం చూసేది ఏమంటే పైథాన్ డిటెక్ట్స్ టైప్ ఆటోమేటికలీ. జనరల్గా మనం C++లో ఎలా రాస్తారంటే, సో ఇన్ సి లాంగ్వేజ్, సో నేను సి లాంగ్వేజ్ టీచ్ చేయట్లేదు గైస్, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. సి లాంగ్వేజ్లో మనం ఇంటీజర్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ముందర ఇంట్ అని ఇచ్చి, కన్ఫ్యూజ్ కాకండి, ఇది ఎగ్జాంపుల్ అని పెట్టా నేను, ఇంట్ అని ఇచ్చి, సో నేను ఒక బి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకున్నాను 20 అలా. సెమీకాలన్ కూడా ఇవ్వాలి గైస్, ఇది స్మాల్ ఐ అనమాట. సో ఇలా ఇవ్వాలి, కానీ మనం పైథాన్లో అలా అవసరం లేదు. మనం డైరెక్ట్గా b ఈక్వల్స్ టు 20 అని ఇస్తే పైథాన్ ఆ టైప్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. సో ఇది పైథాన్లో చాలా బాగుంటుంది అనమాట, మీకు నచ్చుతుంది కూడా. సో ఇన్ పైథాన్ లాంగ్వేజ్.
ఎలా టైప్ చేస్తామంటే జస్ట్ b ఈజ్ ఈక్వల్స్ టు 20 అని చేస్తే చాలు. ఈ స్మాల్ బి, క్యాపిటల్ బి అది మీ ఇష్టం అనమాట. సో మనం సెమీకాలన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ సి లాంగ్వేజ్లో సెమీకాలన్ ఇవ్వకపోతే కూడా ఎర్రర్ వస్తుంది. సో అక్కడ మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇక్కడ ఏమేం డేటా టైప్స్ ఉంటాయి. జనరల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే 4 బేసిక్ డేటా టైప్స్: ఇంటీజర్, ఫ్లోట్, అలాగే స్ట్రింగ్ అండ్ బూలియన్. ఫస్ట్ ఇంటీజర్ అంటే ఏంటో చూద్దాం. ఇంటీజర్ అంటే హోల్ నెంబర్స్ అనమాట. సో 0 నుంచి ఇన్ఫినిటీ నెంబర్స్ మీరు ఎంతైనా ఎంటర్ చేయొచ్చు, అవి ఇంటీజర్. సో ఏవైతే పాయింట్స్లో వస్తాయో దాన్ని మనం ఫ్లోట్ అంటాం. మనం ఇక్కడ చూడొచ్చు ప్రైస్ అనేది 99.5 అని ఇచ్చామన్నమాట. సో ఇది ఫ్లోట్. పాయింట్స్లో ఉంటే దాన్ని ఫ్లోట్ కింద తీసుకుంటాం. సో అలాగే హోల్ నెంబర్స్లో ఉంటే దాన్ని ఇంటీజర్ అంటారు. స్ట్రింగ్ అంటే ఏంటంటే మన నేమ్స్. స్ట్రింగ్ అనేది మిమ్మల్ని ఎవరైనా డిఫైన్ చేయమన్నారు అనుకోండి, స్ట్రింగ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఎస్ అంటే అంటే ఇక్కడ ఎస్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్, డబ్ల్యూ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్, ఈ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్, టీ అనేది సింగిల్ క్యారెక్టర్, వై అనేది కూడా ఒక సింగిల్ క్యారెక్టర్. సో అలా సింగిల్ క్యారెక్టర్స్ని గ్రూప్ చేస్తే దాన్ని స్ట్రింగ్ అంటారు అనమాట. సో దాన్ని సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే ట్రిపుల్ కోట్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో బూలియన్ అంటే ఏంటంటే బూలియన్లో 2 వాల్యూస్ ఉంటాయి అనమాట, అయితే ట్రూ లేకపోతే ఫాల్స్. సో ఇది మనం చూడొచ్చు. సో ఇది టైప్ ఫంక్షన్ అనమాట. సో ఫస్ట్ మీకు ఈ 4 టైప్ చేసి చూపిస్తాను ఐడియల్లీలో. సో ఫస్ట్ ఇంటీజర్ చేస్తున్నాను. సో నేను ఫైల్ తీసుకొని సేవ్ చేస్తున్నాను. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. py ఇది ఎక్స్టెన్షన్ అనమాట, మర్చిపోకండి ఎప్పుడైనా ఫైల్ సేవ్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ఇంటీజర్ టైప్. సో ఏదో ఒక వేరియబుల్ నేను సి అని తీసుకుంటున్నాను. సో దాంట్లో మీరు నెంబర్స్ అయినా స్టోర్ చేయొచ్చు, ఏదైనా స్టోర్ చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ 40 తీసుకుంటున్నాను. ప్రింట్ సి. కేసెన్స్ టు చెక్ చేసుకోండి గైస్. కంట్రోల్ S రన్. సో ఇక్కడ మనం చూడొచ్చు 40 అని ప్రోగ్రామ్స్ సహా చూపిస్తున్నాయి ఇక్కడే. సో నెక్స్ట్ మనం ఫ్లోట్ టైప్ చేద్దాం. సో ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 99.99. జనరల్గా షాప్స్లో పెడతారు కదా 99.9999. సో అలాగా. సో ఇక్కడ మనం ప్రింట్ ప్రైస్, సేవ్, రన్. ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్లోట్ టైప్ కూడా ప్రింట్ అయింది. సో స్ట్రింగ్ ఆల్రెడీ మనం ఎస్టర్డే చూసాము, బట్ చూపిస్తున్నాను. ఏం పెడదాం, నేమ్ ఈక్వల్స్ టు. సో ఐఎమ్ టైపింగ్ క్యాట్. ప్రింట్ నేమ్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు 40, 99.99 క్యాట్. సో ఇంకా మనకి మిగిలిపోయిండే టైప్ వచ్చేసి ఏంటంటే బూలియన్. సో బూలియన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్, మనం అండర్స్కోర్స్ మిడిల్లో అయినా వాడుకోవచ్చు గైస్ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ వ్యాలిడ్. సో మీరు ఏదన్నా ఏబి అన్నా పెట్టుకోండి, అది మీ ఇష్టం. సో నేను ట్రూ అని పెడుతున్నా.
సో చూద్దాం ఏమైద్దో. సో ట్రూ అని పెట్టాను ఇక్కడ. సో రన్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ చేయలేదన్నమాట నేను, చూడండి. ప్రింట్ ఈజ్ వ్యాలిడ్. సో ఇక్కడ చూడొచ్చు ట్రూ అని. మీరు ఇక్కడ టీ అనేది ఖచ్చితంగా క్యాపిటల్లోనే ఇవ్వాలి, స్మాల్ లెటర్స్లో ఇవ్వకండి. స్మాల్ లెటర్స్లో ఇస్తే అది ఎర్రర్ వస్తుంది. సో అది కూడా చూద్దాం. మనకు అప్పుడే కలర్స్లోనే తెలిసిపోతుంది అనమాట. సో సో ఇక్కడ మనం చూడొచ్చు గైస్, ఎర్రర్ ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఇవ్వకూడదు అనమాట. ఫాల్స్ కూడా ఎఫ్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్లోనే ఇవ్వాలి, ట్రూకి కూడా ఖచ్చితంగా టీ అనేది క్యాపిటల్లోనే ఇవ్వాలి. సో లెటర్స్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. సో ఈరోజు మనం ఇంకా ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే టైప్ ఫంక్షన్. టైప్ ఫంక్షన్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది 20 20 వాల్యూకి అసైన్ చేశాను అనమాట. సో ఇప్పుడు నాకు అది ఏ టైప్లో ఉందో కావాలి, అది ఇంటీజర్లో ఉందో, ఫ్లోట్లో ఉందో, స్ట్రింగ్లో ఉందో, బూలియన్లో ఉందో. సో నేను అవి కనిపెట్టాలంటే సో ఈ టైప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అది కూడా మనం పైథాన్లో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ మనం సి అనేది 40 కదా. సో నేను ఇక్కడ అదే ప్రింట్ చేస్తున్నా, చూద్దాం. ప్రింట్ ది టైప్ ఫంక్షన్ అనమాట. సి నేను సేవ్ చేయలేదు అనమాట, నేను 1 మినిట్. సో పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చిన తర్వాత ఉండేది డిస్ప్లే కాదు. సో మనం మీకు డిలీట్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట, క్లాస్ ఇంట్. సో సి అనేది 40 అంటే హోల్ నెంబర్స్ ఇంటీజర్ కదా. సో ఇక్కడ క్లాస్ ఇంట్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో నేను మిగతా దానికి కూడా అలాగే టైప్ చేసి చూపిస్తాను. సో ఫ్లోట్ అనేది మనకి ఏం వేరియబుల్ ఇచ్చాం గైస్, ప్రైస్. సో ప్రైస్ పెట్టేద్దాం. సో ఇక్కడ నేమ్ అని పెడుతున్నా, నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఈజ్ వ్యాలిడ్ అని పెడుతున్నా. _ ఉంది, మర్చిపోకండి. మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు టైప్ సి. సి అనేది ఇంటీజర్ కాబట్టి క్లాస్ ఆఫ్ ఇంట్ అని వచ్చింది. సో ప్రైస్ అనేది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ అని వచ్చింది. సో నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి ఎస్టిఆర్ అని వచ్చింది. ఈజ్ వ్యాలిడ్ అంటే బూలియన్ కాబట్టి బూలియన్ని అది సింపుల్గా BOOL అని ఇస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ సీ టుమారో మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, అసలు టైప్ కన్వర్షన్స్ ఎలా చేస్తాం అని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. So that's it for today guys. If you found this video very helpful, please do like, share and subscribe, and do comment if you want this series in English or Telugu. Bye, take care.